రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరు అంటారు. తన బావమరిదికి పులివెందల్లో ప్రత్యర్థిగా ఉండి పక్కలో బల్లెంగా మారిన బీటెక్ రవిని బ్రదర్ అనిల్ కలవడం ఇప్పుడు రాజకీయాల్లో కాకరేపింది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే కడప రాజకీయం ఎలా ఉంటుంది అనే అంశంపై ఇరువురు మధ్య చర్చ జరిగింది. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తాడేపల్లి ప్యాలెస్ ఆరా తీసింది. ఆస్తి వివాదం నేపథ్యంలో గత 2.5 సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్న అన్నాచెల్లెళ్ల మధ్య చిచ్చు మరింత పెరిగింది. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపడుతుందని తెలిసి సీఎం తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని రాయబారానికి పంపినప్పటికీ షర్మిల మాత్రం తిరస్కరించారు. తాను రోడ్డుపై పడినప్పుడు రాయబారాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈలోపు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక ఖరారైపోయింది. ఆమె 4వ తేదీన ఢిల్లీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి చేరబోతున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను తండ్రి సమాధి వద్ద ఉంచేందుకు షర్మిల కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఇడుపులపాయ వెళ్లారు. తిరిగి ఆమె బుధవారం ప్రత్యేక విమానంలో విజయవాడకు వచ్చి అన్న జగన్ కు వెడ్డింగ్ కార్డు ఇచ్చారు. అయితే స్పెషల్ ఫ్లైట్ లో అందరూ ఎక్కే అవకాశం లేకపోవడంతో అనిల్ కొంతమంది కుటుంబ సభ్యులతో కడప ఎయిర్పోర్ట్ కు వచ్చి అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరారు. కడప ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ లేట్ అయింది. అక్కడే టీడీపీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి బ్రదర్ అనిల్ ని కలుసుకున్నారు. లాంజ్ లో అరగంట పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇరువురు కడప జిల్లా రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడుకున్నారు. షర్మిల పీసీసీ అధ్యక్ష పదవి చేపడితే కడప రాజకీయం ఎలా ఉంటుందని బ్రదర్ అనిల్ ఆరా తీశారు. పీసీసీ అధ్యక్ష పదవి లేదా ఏఐసీసీలో కీలక పదవి చేపట్టే అవకాశం ఉందని బ్రదర్ అనిల్ బీటెక్ రవికి సూచనప్రాయంగా చెప్పారు. మరోవైపు పులివెందులలో రాజకీయాల గురించి కూడా ఇరువురు చర్చించారు. ఫోటోలకు పోజులిచ్చారు. వీరిరువురు కడప ఎయిర్పోర్ట్ లో భేటీ అయి అక్కడి నుంచి ఒకే విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ లో ఇరువురు మధ్య జరిగిన సంభాషణ బయటకు రావడంతో వెంటనే తాడేపల్లి ప్యాలెస్ ఆరా తీసింది. ఒకవైపు పెళ్లి శుభలేఖ ఇచ్చేందుకు వస్తూనే మరోవైపు ఈ షాకులేంటని సోషల్ మీడియాలో సెటైర్లు పేరుతున్నాయి.